హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డాక్టర్ లోషాస్ ఛానల్. నేను మీ డాక్టర్ లోష్ పౌని చిత్రాడ. ఈరోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ హాలిటోసిస్ అంటే బ్యాడ్ బ్రెత్. అసలు ఈ హాలిటోసిస్ రావడానికి గల కారణాలు ఏంటి, దీన్ని ఎలా నివారించుకోవచ్చు అనేది ఈరోజు మనం చూద్దాం. బ్యాడ్ బ్రెత్ వస్తుంది అనే విషయం కొంతమందికి వాళ్ళంతటి వాళ్ళగానే తెలుస్తుంది, ఇంకొంతమందికి పక్కనున్న వాళ్ళు చెప్తే కానీ తెలియదు. దీనివల్ల మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని వాళ్ళు కోల్పోతూ ఉంటారు. ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఎవరితో అయినా మాట్లాడాలన్నా చాలా అనీజీగా ఫీల్ అవుతూ ఉంటారు. దాని కారణంగా ఎక్కువగా కొంతమంది అయితే చూయింగ్ గమ్స్ చూ చేస్తూ ఉంటారు, మౌత్ వాష్లు ఎక్కువగా వాడేస్తూ ఉంటారు, ఎక్కువసార్లు బ్రష్ చేసేస్తూ ఉంటారు. దీని కారణంగా కండిషన్ ఇంకా వర్స్ అయిపోతుంది. అసలు ఈ బ్యాడ్ బ్రెత్ రావడానికి గల ముఖ్య కారణం ఏంటో మనం తెలుసుకోగలిగితే దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే దీన్ని చాలా వరకు నివారించుకోవచ్చు. ఇందులో భాగంగా మొదటగా మనం తీసుకునే ఫుడ్, ఆనియన్, గార్లిక్ అండ్ బిర్యానీ మసాలా, స్పైసెస్ ఇవన్నీ కూడా బ్యాడ్ బ్రెత్ని కలిగించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటాయి. మనం తీసుకునే ఆనియన్ ఏదైతే ఉంటుందో అందులో వాలటైల్ సల్ఫర్ కాంపౌండ్స్ అన్నీ ఉంటాయి. మనం తీసుకునే ఫుడ్ బ్రేక్ డౌన్ అయి రక్తంలో కలుస్తుంది. ఆ రక్తం లంగ్స్లోకి వెళ్ళినప్పుడు నోటి ద్వారా బ్యాడ్ బ్రెత్గా బయటకు వస్తూ ఉంటుంది. తర్వాతది ఇంప్రాపర్ ఓరల్ హైజీన్. సరైన బ్రషింగ్ టెక్నిక్ తెలియకపోవడం వల్ల కానీ, సరిగ్గా ఫ్లాసింగ్ చేసుకోకపోవడం వల్ల కానీ, టంగ్ క్లీనింగ్ సరిగ్గా చేసుకోకపోవడం వల్ల కానీ, మౌత్ వాష్ సరిగ్గా వాడకపోవడం వల్ల కానీ ఏదైనా కారణం కావచ్చు. ఇంకా పళ్ళు పుచ్చిపోవడం, చిగురు సమస్యలు, చిగురు వాపులు, చిగురు నుంచి రక్తం కారడం, పళ్ళ మధ్యలో సందులు ఉండడం, ఆ సందుల్లో ఫుడ్ ఇరుకుపోతూ ఉండడం, ఇంకా క్యాలిక్యులస్ ఫామ్ అవ్వడం, ఇవన్నీ కూడా కారణాలుగా చెప్పుకోవచ్చు. ఇంకా డ్రై మౌత్ అంటే పడుకునేటప్పుడు మనకు తెలియకుండానే నోరు తెరిచి నిద్రపోవడం. సలివరీ గ్లాండ్ ఇన్ఫెక్షన్స్లో కూడా మనము నోట్లోంచి వాసన రావడం అనేది గమనిస్తూ ఉంటాము. థ్రోట్ ఇన్ఫెక్షన్స్, నోస్ ఇన్ఫెక్షన్స్, ఇంకా సైనసైటిస్లో కూడా మనం బ్యాడ్ స్మెల్ రావడం అనేది గమనించవచ్చు. అలానే హ్యాబిట్స్, సిగరెట్ స్మోకింగ్, ఇంకా ఆల్కహాల్ కన్జంప్షన్ చేసే వాళ్ళలో కూడా మనం బ్యాడ్ బ్రెత్ రావడాన్ని మనం గమనించవచ్చు. అలానే సిస్టమిక్ డిసీజెస్ అంటే బాడీలో ప్రాబ్లం ఒక దగ్గర ఉంటే ప్రాబ్లం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. డయాబెటీస్ వాళ్ళలో చూసుకుంటే ఎసిటోన్ స్మెల్ వస్తూ ఉంటుంది. కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళలో చూసుకుంటే యూరియా ఇంకా అమోనియా స్మెల్ వస్తూ ఉంటుంది. క్యాన్సర్ పేషెంట్స్లో కూడా బ్యాడ్ బ్రెత్ మనం గమనించవచ్చు. అలానే మెటబాలిక్ డిసీజెస్ అంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అనమాట. వీళ్ళలో కూడా మనం పుల్ల తెనుపులు గమనిస్తూ ఉంటాం, బ్యాడ్ బ్రెత్ అనేది వస్తూ ఉంటుంది. ఇండైజెషన్ వల్ల కూడా బ్యాడ్ బ్రెత్ వస్తూ ఉంటుంది. అలానే టీబీ పేషెంట్స్లో కూడా ఫౌల్ స్మెల్ అనేది మనం గమనించడం జరుగుతూ ఉంటుంది. లివర్ ఫెయిల్యూర్ పేషెంట్స్లో కూడా ఫ్రెష్ కడావర్ అంటే ఫ్రెష్గా ఉన్న డెడ్ బాడీ యొక్క స్మెల్ మనం గమనించడం జరుగుతూ ఉంటుంది. అలానే ఇంటర్నల్ హెమరేజెస్ అయ్యే పేషెంట్స్లో అంటే ఇంటెస్టైన్స్లో ఉండే యాసిడ్ ఆ బ్లడ్తో ఇంటరాక్ట్ అయిపోయి డీకంపోజ్ అయిన బ్లడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఇవే కాకుండా ఫీవర్ కారణంగా, డీహైడ్రేషన్ కారణంగా, జీరోస్టోమియా కారణంగా, ఇలాంటి కారణాల వల్ల కూడా మనం బ్యాడ్ బ్రెత్ అనేది గమనిస్తూ ఉంటాం. మెడికేషన్స్ కారణంగా కూడా బ్యాడ్ బ్రెత్ అనేది వస్తూ ఉంటుంది. బీపీ టాబ్లెట్స్ వాడేవారిలో, డయూరిటిక్స్ వాడేవారిలో, ఇంకా లెగ్ స్వెల్లింగ్స్ ఉన్న వాళ్ళలో కూడా బ్యాడ్ స్మెల్ అనేది గమనిస్తూ ఉంటాం. దీన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి అంటే స్నిఫ్ టెస్ట్, వ్రిస్లిక్ టెస్ట్, స్పూన్ టెస్ట్, డెంటల్ ఫ్లాస్ టెస్ట్, ఇంకా గ్యాస్ క్రోమటోగ్రఫీ ద్వారా దీన్ని మనం డయాగ్నోస్ చేస్తాం. మరి బ్యాడ్ బ్రెత్ రాకుండా మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? చాలా సింపుల్ అండి. రెగ్యులర్గా డెంటల్ చెకప్స్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ టూత్ రిలేటెడ్ అండ్ గమ్స్ రిలేటెడ్ అయి ఉంటాయి. 6 monthsకి ఒకసారి కానీ, ఇయర్లీ వన్స్ కానీ కంప్లీట్ ఓరల్ ప్రొఫిలాక్సిస్ చేయించుకోవాలండి. ప్రొఫెషనల్ క్లీనింగ్ అనేది చేయించుకోవాలి. ఎందుకు అంటే మనం రోజు క్లీన్ చేసుకునేది వేరు, ప్రొఫెషనల్ క్లీనింగ్ వేరుగా ఉంటుందండి. అది ఎలా ఉంటుందంటే మనం రోజు కార్ కడుక్కుంటూ ఉంటాం, కానీ షోరూమ్కి కూడా సర్వీసింగ్కి ఇస్తూ ఉంటాం. అంత డిఫరెన్స్ ఉంటుందండి. రోజుకి 2 సార్లు బ్రష్ చేసుకుంటూ ఉండాలి. 2 to 3 minutes చేసుకుంటే సరిపోతుందండి. సాఫ్ట్ బ్రిజిల్స్ వాడుతూ ఉండాలి. టంగ్ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. డెంటల్ ఫ్లాస్, మౌత్ వాషెస్, ఇంకా చూయింగ్ గమ్స్ కూడా వాడుతూ ఉండాలి. అదర్ దాన్ డెంటల్ రీజన్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఒక్కసారి మీ జనరల్ ఫిజిషియన్ని కలిసి ఏదైనా మెడికేషన్స్ వల్ల ప్రాబ్లం ఏమైనా అవుతుందా, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అనేది సార్ట్అవుట్ చేసుకోవాలి. ఒకవేళ మెడికేషన్స్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నట్టయితే చేంజ్ ఆఫ్ మెడిసిన్స్ అనేది చేయడం జరుగుతుంది. దానివల్ల కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది. కనుక అందరూ తగు జాగ్రత్తలు తీసుకొని డెంటిస్ట్ని కానీ, జనరల్ ఫిజిషియన్ని కానీ కలిసి వాటికి సంబంధించిన మార్గాలని తెలుసుకొని క్లీన్ చేయించుకోవడం ద్వారా నోటి దుర్వాసనకు సంబంధించిన అన్ని రకాల సమస్యల్ని అరికట్టవచ్చు.
కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ 6 మంత్స్కి ఒకసారి కానీ 1 ఇయర్కి ఒకసారి కానీ డెంటిస్ట్ని సంప్రదించి నోటిని ఖచ్చితంగా శుభ్రం చేయించుకోవాలి. దీనివల్ల 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.